సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం. హాయ్ అండి విరాట్ గారు. సార్, చాలామంది కష్టపడితే సుఖపడతారు అని చెప్తూ ఉంటారు. అంటే కష్టంతోనే మీరు మంచిగా సంపాదిస్తారు, ఒక మంచి ఫ్యామిలీ, ఇల్లు, ఇవన్నీ అని. కష్టపడకుండా ఏది రాదు అని కూడా చాలా మంది పెద్దలు కూడా చెప్పి ఉన్నారు. కష్టంతోనే సంపాదించగలమా, తెలివితో సంపాదించలేమంటారా? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఉంటుంది, కష్టంతో వస్తుంది. అయితే కష్టంతో మీరు ఎంత సంపాదిస్తున్నారో అదే ఇష్టపడితే దానికి 10 సంపాదిస్తానంటారు. ఇక్కడ కష్టాన్ని రిప్లేస్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక స్టూడెంట్ను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతుంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదే స్టూడెంట్కు ఇష్టపడి చదవమంటే చాలా ఇంట్రెస్ట్ చదువుతాడు. ఇష్టం దగ్గర ఎక్కడ వెళ్తుందో అక్కడికి మనసు వెళ్తుందండి. ఎక్కడికైతే మనసు వెళ్తుందో అక్కడికి శక్తి వెళ్తుంది. ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడికి ఏమవుతుంది, రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇష్టపడుతూ చదువుతున్నారు. అదే చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ చదివిన దగ్గర సేమ్ ఇష్టపడుతూ సంపాదించాలి. లేదు జీవితాంతం కష్టపడుతుంటే ఏమవుతుంది చెప్పండి. కష్టపడుతూ చదువు, కష్టపడుతూ జాబ్ చేయి, కష్టపడుతూ లైఫ్ లీడ్ చేయి. కష్టం తప్పిస్తే ఎక్కడ ఆనందం లేదా అండి? సో వర్డ్స్ మన ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, మీరు చూస్తే నార్త్ సైడ్లో చూస్తే ఈ సబ్జెక్ట్ చాలా ఎక్కువ పాపులారిటీ అయింది. సో మనల్ని ఇప్పుడు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, 2 వేస్ ఉన్నాయండి. కష్టం ఉంది, ఇష్టం ఉంది. సేమ్ దాన్నే మీరు ఇష్టపడుతూ చదవడం వల్ల కానీ, లేదా ఇష్టపడుతూ చేయడం వల్ల దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటే ఎవరైనా ఏం చేస్తారండి విరాట్ గారు? ఇష్టపడతారు. అంటే రీప్లేసింగ్ ద వర్డ్స్. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ సంపాదించాలంటే వాళ్ళ మైండ్ సెట్లు ఏమవుతుందంటే కష్టం మనీ. ఎప్పుడు ఎలా వస్తాయి డబ్బులు? కష్టపడితేనే వస్తాయి. చూడండి, ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే ఎంతో ఇన్నోవేషన్ తయారు చేసేవాళ్ళు ఇష్టపడుతూ సంపాదిస్తున్నారు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ మీరు చూస్తే ఉంటే చాలా ఇష్టపడుతూ జాయ్ఫుల్గా వాళ్ళకి ఏదైతే ఇష్టపడతారో, వాళ్ళు ఏదైతే ప్రేమిస్తారో దాన్ని చేస్తూ కూడా ఎవరైతే కష్టపడుతూ సంపాదిస్తున్నారో మీరు చూస్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ జాయ్ఫుల్గా గడుపుతున్నారు డేను. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటే అండి విరాట్ గారు, ఇక్కడ ఎవరైతే ఇష్టపడుతూ జాబ్ చేస్తూ ఉంటారో వారు సక్సెస్ఫుల్ అవుతారు. గుర్తించి ఒకటండి, ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని చేయాలి, బట్ ఏదైతే మనం చేస్తామో దాన్ని ఇష్టపడాలి. అంతేగాని ఇష్టం లేని దాన్ని చేస్తూ ప్రతి క్షణం ఇబ్బందిగా ఉంటే ఎలా ఉంటుందండి విరాట్ గారు? సార్, ఇప్పుడు వరకు ఆల్రెడీ ఏదో ఒక సోర్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. అంటే జాబ్ ఉంది, కష్టపడడం కాక లైట్గా ఇష్టపడుతూ ట్రై చేస్తే ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. బిజినెస్ ఇష్టపడుతూ చేస్తారు. ఎటువంటి సోర్స్ లేని వాళ్ళు, లేదంటే డబ్బులు రావడం లేదు, నాకు సంపాదించడానికి ఎటువంటి మార్గం లేదు అనే కొంతమంది ఆడియన్స్ ఉంటూ ఉంటారు అన్నమాట. కరెక్ట్. వీళ్ళకి మీ సబ్జెక్ట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? వాళ్ళు ఏం చేయాలంటారు? అయితే ఇక్కడ మీరు అన్నది ఆపర్చునిటీస్ లేవు. ఓకే, వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేషన్ చేసుకోవాలి. అయితే నేనేమన్నా సింపుల్ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఒక పేపర్ పెన్ తీసుకొని నీకేమొచ్చు, నిన్ను ఎవరైనా అప్రిషియేషన్ చేశారా, నీకు నచ్చినవి ఏంటి అవన్నీ టాస్క్లు అన్నీ చేయండి. ఫస్ట్ థింగ్ లెఫ్ట్ సైడ్ రాయండి. ఇంకొకటి రైట్ సైడ్, ఏది చేయడం వల్ల మనీ అనేది జనరేషన్ అవుతుంది. ఓకే, సో ఏదైనా సరే మనీ రావాలి అంటే మన దగ్గర నుంచి ఏదైనా వస్తువు కానీ సర్వీస్ కానీ వెళ్ళాలి. ఓకేనా, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? మీకు ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్, అంటే ఎక్కువ మెంబర్స్కు రీచ్ అవ్వాలి మీ సర్వీసెస్ కానీ ప్రొడక్ట్ కానీ. అది ఎలా ఉండాలి? మిమ్మల్ని మర్చిపోకూడదు, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వండి. అయితే నన్నే సింపుల్గా తీసుకోండి, ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నారు, ఎంతోమంది రావచ్చు. బట్ విశ్వం విజయ్ కానీ ఎందుకు అలా రిజల్ట్ ఓరియంటెడ్ అయిందంటే, మెయిన్ ఈజ్ వాల్యూ. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు మన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా మనం ఎవరు మర్చిపోరు. సో ఇలాంటి సర్వీసెస్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు మీలో ఏమి ఇవ్వగలుగుతారు? మీరు ఇందాక అన్నట్టుగా ఏ సోర్స్ లేనప్పుడు ఆలోచించండి. మీరు సింపుల్గా మీరు మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి. ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంతమైన ఒక స్థితిలో ఉంటున్నారు. ఆ టైంలో ఇన్నర్ సెల్ఫ్ని అడగండి. ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటి అంటే, ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. బట్ ఆ ఇన్నర్ వాయిస్ వినపడాలంటే లోపల చాలా పీస్ఫుల్నెస్ స్టేట్కి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్తారో ఆటోమేటిక్గా ఇన్నర్ వాయిస్ ఒకటి సజెస్ట్ చెప్తుంది, ఎస్ ఇటు వెళ్ళు, నీకు వస్తుంది, నువ్వు చేస్తా, నీకు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ సెల్ఫ్ నుంచి వచ్చిందో సొల్యూషన్, అది చేయండి. అక్కడ ఆపర్చునిటీస్ రావడం కాదు, ఆపర్చునిటీ సృష్టించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆపర్చునిటీ సృష్టించుకుంటావో నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. అంటే చరిత్ర అందరూ చదువుతారండి, బట్ చరిత్ర సృష్టించేది మాత్రం కొద్దిమందే. ఆ చరిత్ర సృష్టించే వారిలో ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో డెఫినెట్లీ వాళ్ళు సృష్టించగలుగుతారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తున్నాడండి. ఓకే, కొన్ని గంటల తరబడి చేస్తున్నాడు, బట్ ఎన్నెన్నో ఆలోచనలు చేస్తున్నాడు. ఓకే, దానివల్ల రిజల్ట్స్ వస్తుందండి?
రాదు. ఓకే, అయితే సింపుల్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జర్ అండి. ఓకే, మనం ఈ ఛార్జర్ని పెట్టాము. ఓకే, 2 hours పెట్టాము, 3 hours పెట్టాము. ఓకేనా, 5 hours పెట్టిన తర్వాత వచ్చి చూస్తే ఏమి ఛార్జింగ్ ఎక్కలేదు. ఏమై ఉంటుంది రీజన్? స్విచ్ చేయలేదు. సేమ్ లైక్ దట్ అండి. మనం ఎన్ని గంటలు మెడిటేషన్ చేసినది ముఖ్యం కాదు, ఎంతసేపు క్వాలిటీగా మెడిటేషన్ చేసాం. స్విచ్ ఆన్ చేస్తే మొబైల్ ఛార్జింగ్ అయితే. ఇక్కడ మన ఆలోచన రహిత స్థితికి వెళ్తే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ డివైన్ ఎనర్జీ తీసుకుంటే, అందుకోసం మన క్లాస్లో ఎందుకు అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే ఆ డివైన్ ఎనర్జీని చాలా తక్కువ టైంలో రిసీవ్ చేసుకుంటాం మన 1 month క్లాస్లో. సో అలా పవర్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు అన్నారే ఆపర్చునిటీస్ ఎలా సృష్టించుకోవాలి, ఆ థాట్ 1 idea కెన్ చేంజ్ అవర్ లైఫ్ అండి. మీరు చూస్తే ఓలో కానీ, ఉబర్ కానీ, ర్యాపిడో కానీ అవన్నీ ఐడియాసే. వాళ్ళ దగ్గర ఏం బైక్స్, కార్స్ లేవు, కానీ ఎంతో ఏం చేస్తున్నారు. ఫేస్బుక్, జూకర్బర్గ్ కనెక్టివిటీ అంటే పీపుల్స్ను కనెక్టివిటీ చేసి ఏదైనా ఒక బిగ్గెస్ట్ ఇష్యూకు, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్కు సొల్యూషన్ ఇవ్వగలిగితే దట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద రిచ్ పర్సన్. మీరే అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్కు, ఆ ప్రాబ్లమ్స్కి నేను ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. ఇండివిజువల్ కొద్దిసేపు ఆలోచిస్తే వాళ్ళ నుంచి ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది. ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. విరాట్ గారు మీరు చెప్పారు సార్ ఇందాక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి, అది మీ క్లాస్ ద్వారా అందజేస్తున్నామని చెప్పారు. ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది క్లాస్లో? డివైన్ ఎనర్జీ అంటే ఏంటో కూడా చెప్తారా? ఎస్, అయితే దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లోనూ, డిస్క్రిప్షన్లోనూ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. సో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా డివైన్ ఎనర్జీ కానీ కాస్మిక్ ఎనర్జీ రావాలంటే కొంచెం టైం పడుతుందండి. సో ఇక్కడ మనం చెప్పడానికి కుదరదు, ఆ డెమో సెషన్లో కూడా కుదరదు. అందుకోసమే కొంచెం ట్రావెల్ చేయాలి. ఏది ఎవరితో అయినా సరే ఆ ట్రావెలింగ్లోనే చాలా నేర్చుకుంటారు. ఆ ట్రావెలింగ్లో ఏమవుతుందంటే ఒక రోజు కుదరకపోవచ్చు, 2వ రోజు కుదరకపోవచ్చు. రెగ్యులర్గా నువ్వు సాధన చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీని డివైన్ తీసుకుంటాం. పాసిబిలిటీ అవుతుందండి. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి నీ యొక్క సాధన ఇంప్రూవ్ అయితే. ప్రశంస చూడండి, విమర్శలు ప్రశంసగా మారుతాయి. ఎప్పుడు నీ సాధన ప్రతిరోజు సాధన చేస్తూ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఎవరైతే నిన్ను విమర్శించారో వారే ప్రశంసిస్తారు. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే విరాట్ గారు, మనం రెగ్యులర్గా మన సాధన చేస్తుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ మనం తీసుకొని మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నాం దాని వైపు మళ్ళించడం అంతే. వేరే సింపుల్ ప్రిన్సిపల్ అండి విరాట్ గారు, ఏం లేదు. వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. మనకు కావాలి, అందరికి కావాలి రిజల్ట్స్, బట్ ఎంతమంది చేస్తున్నారు ఫోకస్? ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో అప్పుడు ఏంటంటే ఇష్టపూర్వకంగా మనం ఫోకస్ పెట్టినప్పుడు మన శక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రిజల్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మన తెలివితో అంటే ఇంటలెక్చువల్ పవర్తో మనకు కావాల్సిన దాన్ని 10 ఏదైతే మీరు కష్టంతో అన్నారో ఇష్టపడి చేస్తే 10 సంపాదిస్తారు. నేను కష్టాన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి చూపెట్టాను, బట్ చేసేదల్లా కూడా మీరు ఇష్టంతో చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ డెఫినెట్లీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వీడియో ప్లాట్ఫామ్ మీద ఇవ్వలేము. తప్పకుండా ఈ సాధన ఏంటి, ప్రాక్టీస్ డివైన్ ఎనర్జీ కోసం ఏ విధంగా చేస్తారో, ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ విషయాలని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంది, అందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే డైరెక్ట్గా సార్తో కలిసి మాట్లాడే అవకాశం కూడా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.